హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ఛాంపియన్. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, ఈ స్టోరీ అంతా నిజాం టైంలో జరిగింది. రోషన్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. అతని ఆట చూసి ఒక బ్రిటిష్ ఆయన లండన్ లో ఆడమని ఇన్వైట్ చేస్తాడు. కాకపోతే రోషన్ వాళ్ళ ఫాదర్ బ్రిటిష్ వాళ్ళకి దేశద్రోహి. సో రోషన్ కి టికెట్ వేయరు, కానీ నీ అంతట నువ్వు వచ్చి ఆడమని అంటారు. సో రోషన్ లండన్ వెళ్ళడానికి ఇల్లీగల్ గా ఒక గన్ డీల్ ఒప్పుకుంటాడు. ఆ గన్స్ ని ఒక ప్లేస్ లో సబ్మిట్ చేస్తే ఆయన లండన్ వెళ్ళిపోవచ్చు. కానీ రోషన్ దగ్గర గన్స్ ఉన్నాయని పోలీసులకి తెలిసిపోద్ది. అప్పుడు అతను బైరంగపల్లి అనే విలేజ్ కి వెళ్లి తలదాచుకుంటాడు. అక్కడే హీరోయిన్ ఉంటది. ఆ విలేజ్ వాళ్ళకి నిజాం పోలీసులకి అస్సలు పడదు. రోషన్ అక్కడే ఉంటాడా లేకపోతే లండన్ వెళ్ళిపోతాడా అనేదే సినిమా ప్లాట్. సినిమా ఎలా ఉందంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో అన్నిటికంటే ఇదే బెస్ట్ మూవీ. ఈ సినిమా ఇంకో పెద్ద హీరోకి పడి ఉంటే ఖచ్చితంగా 1000 crores చేసేది. ప్రదీప్ అద్వైతం ఈ సినిమా డైరెక్టర్. ఇది ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఈయనైతే మంచి సినిమానే తీశారు, కానీ ఆడియన్స్ చూస్తారా లేదో చూడాలి. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, సౌండ్ అన్ని బాగున్నాయి. నెగిటివ్స్ అంటూ పెద్దగా ఏమీ లేవు. పర్ఫార్మెన్సెస్ అయితే ఎవరూ తగ్గలేదు, అందరూ బాగా చేశారు. అందరిలో కొంచెం రోషన్ పర్ఫార్మెన్సే తగ్గుద్ది, కానీ ఆయన పాస్ట్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఇదే ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్. నేనైతే ఈ సినిమాని కంప్లీట్ గా రికమెండ్ చేస్తా. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఛాంపియన్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.